హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్మూన్ డివైన్ టారో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. నిన్నటి రీడింగ్లో ఓన్లీ అనుకుంటున్నారు, ఏం మెసేజ్ లేదు కదా మేడం అంటున్నారు. ఏదైనా ఒక పర్సన్ మారాలంటే టైం పడుతుంది, వారి కర్మలను బట్టి కూడా ఉంటుంది. వెంటనే వారు ఆలోచనలు మారి వెంటనే డెసిషన్ తీసుకుంటే ఇక ఇవన్నీ ఎందుకు ఉంటాయమ్మా? ఒక సంబంధం, ఒక రిలేషన్షిప్ విడిపోయేదాకా వచ్చిందంటే విడిపోవటం చాలా ఈజీగా ఒక్క క్షణంలో జరిగిపోతుంది. ఆ బంధం కలవాలంటే చాలా టైం టేకింగ్ ఉంటుంది. ఎందుకంటే వారి కర్మలు ఎలా ఉన్నాయో తెలియదు కదా. ఆ కర్మ అంతా అనుభవించి చివరికి వాళ్ళు ఆ తప్పులన్నీ తెలుసుకొని తను చేసింది ఏంటి, తన మిస్టేక్స్ ఏంటి అనేది ఇప్పుడు తను మనసులో బాధపడుతున్నారు. అది గ్రాడ్యువల్గా పెరిగినప్పుడు తనకు ఒక లైఫ్ కావాలి, తన జీవితం తన పర్సన్తోనే అనేది వాళ్ళు డిసైడ్ అవుతారు. వెంటనే డిసైడ్ అవ్వలేరు. వారికి ఆ సిచ్యువేషన్లో ఉన్న కష్టం ఏంటి అనేది అర్థం అవ్వాలి కదా. ఇప్పుడిప్పుడు తనకు అర్థమవుతుంది. కొంతమంది డెసిషన్ తొందరగా తీసుకోగలుగుతారు, కొంతమంది తీసుకోలేరు. కొంతమంది ఈగోకు పోతారు, నేను ఎందుకు వెళ్ళాలి, తనే రావాలి అనే ఆలోచన ఉంటుంది వాళ్ళకి. అలా ఉన్నప్పుడు టైం టేకింగ్ అవుతుంది. వారిలో మార్పు రావాలంటే వెంటనే రాదండి. ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు అది ఒక సెకండ్లో, ఒక రోజులోనో జరుగుతుంది. కానీ అది సెట్ అవ్వాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఏదైతే గొడవ జరిగిందో అప్పుడు అవతల వారు యువతల వారు మాట్లాడుకుంటారు. దానిలో ర్యాష్గా మాట్లాడుకునేవి ఉన్నాయి, స్మూత్గా మాట్లాడుకునేవి ఉండవు. ర్యాష్గా ఎక్కువ మాట్లాడుకున్నప్పుడు నన్నంటారా అనేది ఈగోకు తీసుకుంటారు. అప్పుడు వెంటనే కలవటానికి టైం తీసుకోవాలి. వారిలో మార్పు రావటం స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయినప్పుడు అది క్రమేణా కొంతమంది వెంటనే తీసుకుంటారు, కొంతమంది తీసుకోలేరు. అది కూడా వారి కర్మను బట్టి. వారు మంచి పనులు చేశారనుకోండి, వెంటనే సెట్ అవ్వచ్చు. నేను చాలా చూశాను ఫ్యామిలీస్. కొంతమంది 1 yearలోనే కలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 2-3 yearsలో కలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 7 years పట్టింది, కొంతమంది 12 years కూడా కలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో మార్పు రావటం మనమేం చేయలేం కదా. వారికై వారు తెలుసుకోగలగాలి. తన పర్సన్ ఉంటే తన లైఫ్ ఎలా ఉంటుంది అనేది తనకై తను తెలుసుకున్నప్పుడు వెంటనే డెసిషన్ తీసుకోగలిగితే లైఫ్ సెట్ అవుతుంది. తీసుకోలేనప్పుడు ఎవరేం చేయలేం కదా. కానీ తనలో మార్పు అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఇదమ్మా మీకు చెప్పాలనుకున్నది. ఓకే, మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాము. కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ 3 times కానీ 5 times కానీ అనుకోండి. ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు సంబంధించిన పాయింట్స్ వరకే తీసుకోండి, కాని పాయింట్స్ వదిలేసేయండి. లేదు మీకేం పాయింట్స్ లేవు అనుకుంటే లీవ్ చేసేయండి. వేరే పాయింట్స్ తీసుకొని బాధపడకండి. ఇది ఆడవారు, మగవారు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, భార్యాభర్త దూరంగా ఉన్నవారు, లవర్స్, ఫ్రెండ్స్ కూడా చూడొచ్చండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. మీకంట ఇది వీడియో పడిందంటే 1-2 పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం. చూపించండి యూనివర్స్, మా వ్యూవర్స్ పర్సన్ లేట్ నైట్ థాట్స్. కార్డ్స్ తీసుకుందామండి, తర్వాత రీడింగ్ తీసుకుందాము. గొడవ జరిగినప్పుడు
కొంతమంది వారి తప్పులు వెంటనే తెలుసుకొని ఇది నా మిస్టేక్ వల్ల తను బాధపడింది, ఇక ఇలా జరగకూడదు అని వెంటనే డెసిషన్ తీసుకునేవారు తక్కువ మంది ఉంటారండి. కొంతమంది తెలుసుకుంటారు కానీ వాళ్ళ ఇంట్లో పరిస్థితులను బట్టి వాళ్ళు తగ్గి ఉంటారు. ఇంకొంతమంది ఇంట్లో వారికి నచ్చ చెప్పి వెంటనే డెసిషన్ తీసుకొని వారి లైఫ్ వారు సెట్ చేసుకుంటారు. అలా ఉంటారు. సారీ, క్లారిఫై చేస్తూ మాట్లాడుకుందామండి. కొంతమంది వారు చేసిన మిస్టేక్స్ వారు తెలుసుకొని మారి మీ దగ్గరికి రావటం జరుగుతుంది. కొంతమంది జరిగిపోయిందిలే, తనే తెలుసుకుంటుందిలే, మనం ఇంతే ఉందాం అని వెంటనే కలిసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ సఫర్ అయ్యేది ఎవరు? తిరిగి మీరే. తనలో మార్పు వచ్చి కలిస్తే మీకు చాలా మంచి అవకాశం, మంచి లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. ఆలోచనలు మారుతున్నాయి అంటే వారిలో మార్పు స్టార్ట్ అయిందనే కదమ్మా అర్థం. మంచి చాలా లేటుగా వస్తుంది, చెడు చాలా త్వరగా వస్తుంది. అందువల్ల మనం దానిలో మెసేజ్ కావాలి, ఇంకా ఏం లేదు కదా అనుకోవడానికి లేదు. చూపించండి యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సనల్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి. మా వ్యూవర్స్ యొక్క పర్సనల్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి. ఓకే, ఓన్లీ 2 కార్డ్స్. హోప్, ఆశ అయితే ఉంది తనకి మీతో కలిసి జీవించాలని. తను చేసిన మిస్టేక్స్ అన్నీ గుర్తొస్తున్నాయి. మీతో నిజాయితీగా లేరు, అబద్ధాలు చెప్పారు, మిమ్మల్ని ఒక రకంగా చీటింగ్ చేశారు. తను మిమ్మల్ని చాలా విధాలుగా ఇబ్బంది పెట్టారు. తను ఏది చేయాలన్నా మీరు పట్టించుకుంటారు, మీరు చూసుకుంటారు. నాకేం సంబంధం లేదు. ఏదన్నా సంబంధం మీరు క్వశ్చన్ చేసినట్లయితే మీకు అబద్ధాలు చెప్పటం, నిజాయితీగా లేకపోవటం ఇలా చేస్తున్నారన్నమాట. తనకైతే ఆశ మీతో కలిసి జీవించాలన్న ఆశ మాత్రం ఉంది. తను ఇవన్నీ ఎనాలిసిస్ చేసుకుంటున్నారు. గతంలో తను ఏం చేసింది తను ఎనాలిసిస్ చేసుకొని తను బాధపడుతున్నారు. రిగ్రెట్. తను తెలుస్తుంది తను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది. ఎప్పుడైతే తను రెస్ట్ మోడ్లోకి వెళ్తారో ఆ టైంలో మీరు తప్పకుండా గుర్తుకొస్తున్నారు. ఆ రెస్టింగ్ మోడ్లో తను చేసిన మిస్టేక్స్ అన్నీ గుర్తు తెచ్చుకొని తను అలా చేసి ఉండాల్సింది కాదు అని తను ఫీల్ అవుతున్నారు అన్నమాట. I feel like a part of me missing without you. మీరు లేనిది తన జీవితం అంతా చిందరవందరగా ఉంది అని చెప్తున్నారు. మీరుంటే చాలా ప్రొటెక్టివ్గా మీరు చక్కగా చూసుకున్నారు. తన్ని, మీ కుటుంబాన్ని సాఫీగా నడిపించారు.
మీరు తన్ని ఒక అమ్మలా, ఒక ఫ్రెండ్లా, అన్ని విధాలా మీరు తన్ని సాటిస్ఫై చేశారు. అందువల్ల ఇప్పుడు తను ఫీల్ అవుతున్నారు, మీరు లేని లోటు తనకు తెలుస్తుంది. తను ఇప్పుడు మిస్ అవుతున్నప్పుడు అర్థమవుతుంది మీరున్నప్పుడు తను ఏం చేసింది ఏంటనేది. ఇప్పుడు మీరు కావాలని మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. తన విల్ పవర్ని అంతా ఉపయోగించుకొని మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మీతో రిలేషన్షిప్ కలుపుకోవాలని, మీతో కమ్యూనికేట్ చేయాలని, ఇవన్నీ తన మనసులో జరుగుతూ ఉన్నాయి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇండెసివ్. ఎప్పుడైతే తను నిర్ణయం తీసుకోలేకపోతున్నారో, తీసుకుంటే మీరు హర్ట్ అవుతారని తనకు ముందే తెలుసంట. అందువల్ల తనకి ముందే ఐడియా ఉంది టవర్ సిచ్యువేషన్ జరుగుతుంది అనేది. ఇప్పుడు తనకి ఏం జరిగింది, తను ఏం చేశారు, ఎందువల్ల ఇవన్నీ జరిగినాయి, మీరెందుకు దూరం అయ్యారు అనేది తనకి అర్థమవుతుంది. ఇప్పుడు తనలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఇవన్నీ మార్పులు వచ్చాక మీ దగ్గరకు వచ్చి మీతో రిలేషన్షిప్ కొనసాగించే అవకాశం ఉంటుందన్నమాట. ఇదండి రీడింగు. కొంతమంది కార్డ్స్ షఫిల్ చేసి తీయకూడదు కదా అంటున్నారు. అలా కూడా చేయొచ్చండి. మనం యూనివర్స్ మీద భారం వేసి చేస్తున్నాము. యూనివర్స్ చూసుకుంటారు మొత్తం. అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. ఎవరికి నచ్చినట్లు వారు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఇంతటితో ఈ రీడింగ్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.